ఇక తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి వాళ్ళ ఖాతాలో జమ చేస్తామని చెప్పినటువంటి 2,500 రూపాయల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. 2,500 రూపాయలు ఇప్పటి వరకు పతలేదు, జాడలేదు, ఎక్కడ పోయిందో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో ఆ ఎలక్షన్లను ఉద్దేశించి కొంతమంది మహిళలందరినీ కూడా, మా ఆడపడుచులందరినీ కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పింఛన్లు, అది మా పింఛన్లు అదే విధంగా మహిళలకు 2 కూడా పెరగబోతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మహిళలు నమ్మే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆల్రెడీ తెలివిగానే ఉంటారు మన ఆడబిడ్డలు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు, అధికారికంగా విడుదల చేయలేదు, కేవలం వార్తలు వస్తూ ఉన్నాయి తప్ప అధికారికంగా చెప్పలేదు, చెప్పే పరిస్థితి కూడా లేదు. మా దగ్గర బడ్జెట్ లేదు అని చెప్తా ఉన్నారు ప్రభుత్వం. అంటే నాకైతే త్వరలో అని చెప్పి చెప్తా ఉన్నారు, త్వరలో అని వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ నాకైతే నమ్మేటటువంటి ఒక సాహసం నేను చేయదలుచుకోలేను, నమ్మి మళ్ళీ మీకు నేను చెప్పదలుచుకోలేను. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి చెప్తారు త్వరలో వస్తాయి, త్వరలో పెరుగుతాయి, త్వరలో ఖాతా లోపల డబ్బులు జమ అవుతాయి అంటే ఎన్ని మాటలు చెప్తారు, ఎన్ని రకాలుగా చెప్తారు? మహిళలను ఎందుకు ఇట్లా మోసం చేస్తా ఉన్నారు? తెలంగాణ ఆడబిడ్డలని తప్పుతో పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి అందులో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేద్దామని కొంతమంది గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు